Spirit is one of the most hyped Indian film. ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ వస్తున్న ఈ మూవీ మీద ఆల్రెడీ చాలా హైప్ ఉంది. రీసెంట్గా వాళ్ళు ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. లాస్ట్ టైం ఒక ఆడియో క్లిప్తో యూజ్ చేసుకొని హైప్ జనరేట్ చేయడం అంటే నేను 2018లో చూసిన. 2018లో భరత్ అనే నేను మూవీకి ఫస్ట్ అవుతున్న ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఒక ఆడియో క్లిప్ యూజ్ చేసుకుని వాళ్ళు హైప్ జనరేట్ చేయడం. అండ్ తెలిసిందే కదా, సందీప్ రెడ్డి వంగ మూవీస్లో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. బేసికలీ ఆయన క్యారెక్టర్ సెంట్రిక్ ఫిల్మ్స్ తీసిన 2 మూవీస్. ఇక్కడ హీరో క్యారెక్టర్ ఏంటి, తన పర్సనాలిటీ ఎలా ఉంటుంది, తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుండో ఆ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాడని మెయిన్ థింగ్. అందుకే వేరే వాళ్ళు ఎవరైనా సరే స్టోరీ లీక్ అయిపోతుందేమో భయపడతారు, కానీ వంగ తన స్టోరీ లీక్ అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు స్టోరీ మీద కన్నా. అండ్ మీరు ఈ ఆడియో క్లిప్ చూస్తే అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళు ఒక స్మాల్ ప్లాట్ రివీల్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళిండు. జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు రిమాండ్లో ఉండు, అండ్ అక్కడ ఉన్న జైలర్ ప్రకాష్ రాజ్కి హీరో ఎందుకంటే ఇష్టం లేదు. ఇది వాళ్ళు రిలీజ్ చేసిన ప్లాట్ అయితే సాలిడ్గా ఉంది, మూవీ మీద ఎక్సైట్మెంట్ పెంచుతుంది. అలాగే ఆ వీడియోలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని ఉంది. నేను చూసిన కొంతమంది బాలీవుడ్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు, అదేంది షారూక్ ఖాన్ కదా పెద్ద సూపర్ స్టార్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఎందుకు ప్రభాస్ అని పెట్టిరని. ఐఎమ్ టెలింగ్ యూ, ఇది చాలా సిల్లీ కాంట్రవర్సీ. ఇప్పుడు ప్రభాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నంత మాత్రాన షారూక్ ఖాన్ గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇది ప్రభాస్కి ఇచ్చే అప్రిషియేషన్ అంతే. ఒక రీజనల్ హీరో పాన్ ఇండియా సూపర్ స్టార్ అవడం పెద్ద అచీవ్మెంట్. ఆబ్వియస్లీ ఆయనని అప్రిషియేట్ చేస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు అంతే. అంతేగాని ఏదో షారూక్ ఖాన్ తక్కువ చేసినట్టు అనుకోవడం ఇస్ అ రిడిక్యులస్ థింగ్. ఎవరు కూడా ఇక్కడ షారూక్ ఖాన్ తక్కువ చేసి మాట్లాడతారు, వాళ్ళేదో అట్లా ఫీల్ అయిపోయారు అంతే. ఐఎమ్ టెలింగ్ యూ, ఆడియో క్లిప్ అయితే లైక్ ఆ క్లిప్ చూసిన తర్వాత మూవీ మీద ఎక్సైట్మెంట్ పెరిగింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. మూవీకి ఇంకా టైం ఉంది, ఇంకా 2 years పడుతట్టు ఉంది, బట్ మూవీకి అయితే ఇప్పుడు సాలిడ్ హైప్ ఉంది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ మ్యాన్. చూద్దాం ఎలా ఉంటుందో.